వెల్కమ్ బ్యాక్. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఏపీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయా? పురంధరేశ్వరి ఢిల్లీ పర్యటనతో పొత్తులపై క్లారిటీ వస్తుందా? అమిత్ షాతో పవన్ పురంధరేశ్వరి భేటీ కాబోతున్నారా? పవన్ ఢిల్లీ టూర్ తర్వాత చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారా? సీట్ల లెక్క తేలాకే పొత్తులపై అధికారిక ప్రకటన ఉంటుందా? ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు చర్చలు చరమాంకానికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చించి వచ్చిన చంద్రబాబు, పవన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. హైకమాండ్తో చర్చించి పొత్తును పురంధేశ్వరి ఫైనల్ చేసుకోవచ్చని తెలుస్తోంది. అనంతరం పవన్ పురంధేశ్వరి అమిత్ షాతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అధికారికంగా ఎన్డీఏ కూటమిలో చేరతారని సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు తాజాగా జరిపిన చర్చల్లో జనసేన రెండో జాబితా విడుదలతో పాటు ఇరు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ను విడుదల చేసిన ఇరువురు నేతలు ఇప్పుడు మేనిఫెస్టోను సైతం ఉమ్మడిగానే విడుదల చేయనున్నారు. త్వరలో తిరుపతి లేదా అమరావతిలో సభ పెట్టి మేనిఫెస్టో విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు ఫైనల్ అయితే ఆ పార్టీ నేతలతో కూడా కలిసి ఈ ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసి విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు ఏపీలో ఎన్నికల సన్నద్ధత, లోక్సభ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్తో చర్చించేందుకు పురంధేశ్వరి హస్తినకు వెళ్లినట్టు బీజేపీ ఏపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవలే జిల్లాలోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ, పార్టీ బలాబలాలపై వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పార్టీ పరిస్థితి, ఏ స్థానాల్లో పోటీ చేయగలమనే అంశంపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు. ఇక బీజేపీ విడుదల చేసే రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఏపీలోని స్థానాలను ప్రకటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే తొలి జాబితాలో ఏపీ నుంచి బీజేపీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించలేదు. అందుకు కారణం జనసేన, టీడీపీ కూటమిలోకి చేరాలని బలంగా ఫిక్స్ అవ్వడమే అన్న వాదన వినిపించింది. ఇక ఇప్పుడు బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. ఈ తరుణంలో పొత్తు తేల్చుకునేందుకు పురంధేశ్వరిని ఢిల్లీ పిలిచినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ పెద్దల మదిలో వేరే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సీఎం అభ్యర్థిని పెడితేనే కూటమిలో కలిసేలా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే దాదాపు పవన్ కళ్యాణ్ను కూటమి తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందట. పొత్తులో కలవాలంటే ఈ షరతు పెడుతోందట. అటు బీజేపీని కలుపుకోవాలని చంద్రబాబుకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం బలవంతంగా టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి పొత్తుల రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అని. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.